సో ఎనీవే అప్పుడు బ్యాప్టిజం కూడా తీసుకోవాలి అనుకున్నాను. ఖచ్చితంగా తీసుకోవాలి అంటే అప్పుడు మా వాళ్ళకి అస్సలు నచ్చలేదు. బెదిరించారు, మేము చచ్చిపోతాం, ఇంకా బాటిల్ పెట్టి పెస్టిసైడ్ తాగేసి చచ్చిపోతాము అంటే అది ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియలేదు ఆ సిచ్యువేషన్. సో పెద్దలు, సంఘ పెద్దలు వాళ్ళందరూ వచ్చి మాట్లాడి నచ్చ చెప్పి అలాగ. సో మా నాన్నకి ప్యాంక్రియాటైటిస్ ఉండేదన్నమాట. ప్యాంక్రియాటైటిస్ కొన్ని సంవత్సరాలుగా బాధపడేవాడు. ఆయన మొక్కుకున్నాడంట, మా కొడుకు చెప్తున్నాడు ఇలాగ, నువ్వు నిజమైన దేవుడని యేసుప్రభా, నువ్వు నిజమైన దేవుడు అయితే నన్ను బాగు చేయి, నేను కూడా నమ్ముకుంటాను అని. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ట్రీట్మెంట్ తీసుకునేదానికి టెస్టులకి వెళ్తే ఆ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజీ దువ్వూరు నాగేశ్వర రెడ్డి, ఆయన మాకు బంధువు అవుతాడు. ఆయన అన్న నీకు బాగా అయిపోయింది, నీకేం ట్రీట్మెంట్ అవసరం లేదంటే, ఖచ్చితంగా చెప్తున్నావు అంటే, లేదన్నా నీకు బాగా అయిపోయింది అన్నాడు. ఆయన ఏదైనా అంటే బంధువు కాబట్టి బాధపడతాడని, మా నాన్న బాధపడతాడని కావాలని అబద్ధం చెప్తున్నాడేమో. మా నాన్న ఆ నొప్పిని ఫేక్ చేస్తా అంటే లేని నొప్పి ఉన్నట్టు ఫేక్ చేస్తా సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాడు. సెకండ్ ఒపీనియన్కి వెళ్తే అక్కడ రెడ్డి గారు మీకు నొప్పి ఉండకూడదండి, అసలు ఎందుకు వస్తుందో తెలియదు, మీకేమీ లేదు, స్కాన్లో ఏం కనబడట్లేదంటే అప్పుడు ఆయన అమ్మయ్య అనుకొని మందిరానికి వచ్చాడు. బేగంపేటలో మందిరానికి వచ్చి ఆయనకు తెలిసిన భాషలో యేసుప్రభుని పూజించాడు. ఆరాధించాడని చెప్పలేను, ఎందుకంటే ఆయన పూజ ఆయన మాటల్లో అలా యేసుప్రభుని పూజించాడనమాట. ఎంత సంతోషం వేసిందో. నేను ముందు కూర్చోన్నాను ఇక్కడ, ఆయన అక్కడ కూర్చున్నారు. ఆయన ఉన్నట్టు కూడా తెలియదు నాకు, కానీ ఆ స్వరం వినబడుతున్నప్పుడు మా నాన్న అని అర్థమైంది. గట్టిగా ఆరాధన సమయంలో ప్రభుని ఆరాధించాడు. అయితే కొన్ని సంవత్సరాలు బ్యాప్టిజం తీసుకోవడానికి హెసిటేట్ చేశాడు. దైవజనుడు అంకుల్ జాన్ సుబ్బారెడ్డి గారు యూఎస్కి వచ్చినప్పుడు అంకుల్ మా నాన్నకి బ్యాప్టిజం ఇచ్చారు. ఫస్ట్ టైం అంకుల్ని అక్కడ ఆ విధంగా కలుసుకోవడం. సో మా నాన్న బ్యాప్టిజం తీసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మ ఇటీవలే బ్యాప్టిజం తీసుకుంది. మా అమ్మ, నా కూతురు ఇద్దరు ఒకే రోజు బ్యాప్టిజం నా చేతుల ద్వారా తీసుకున్నారు. అది ఎంత సంతోషం అంటే, కన్న అమ్మ, కన్న కూతురు. అసలు చెప్పలేని, అంటే ఆ మూమెంట్లో నిర్ణయం చేసుకున్నాను, నా ఉద్యోగము అన్నీ వదిలేసి ఈ జీవము గల దేవుని, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుని సేవించాలి అని అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. అది ఎంతమందికి సాధ్యమో నాకు తెలియదు, ఒక తల్లికి కూతురికి ఒకేసారి బ్యాప్టిజం ఇవ్వడం. అంటే బ్యాప్టిజం ఇవ్వడం గొప్ప కాదు కానీ, బట్ ఆ సంతోషం, అంత సంతోషం వేసింది నాకు. ముగిస్తాను. అయితే మా పరిచయ కోసం చెప్తాను. ఇది నా రక్షణ అనుభవం. బ్యాప్టిజము 2004 సంవత్సరంలో నాకు వివాహమైంది. నా భార్య, ఆమె పేరు సలోమి, దేవదానం గారి కూతురు, పెద్ద కూతురు, బేగంపేటలో. ఆమె అమెరికాలో చదువుకుంటూ ఉండేది. మాకు ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయిన తర్వాత మేము ఇద్దరము యుఎస్కి వెళ్ళాము. అక్కడ యుఎస్కి వెళ్ళి తను అక్కడే ఆల్రెడీ ఒక 2-3 ఇయర్స్ ఉంది ముందే. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నాకు అర్థం కావట్లేదు అసలు ఎక్కడికి వచ్చాను నేను అని. మందిరంలోనే ఉండేవాడిని. ప్రతిరోజు సువార్తకి ఒక అవకాశం తీసుకుని ప్రతిరోజు ఎవరికైనా సువార్త చెప్పాలని వెళ్ళేవాడిని. ఒక చిన్న సందర్భం చెప్తాను, సరే వద్దులేండి, అది లాంగ్ స్టోరీ. సువార్త ఎవరికి చెప్పాను, ఒక రైల్వే స్టేషన్లో వెళ్ళి సువార్త చెప్తుంటే ఒక పెద్ద ఆయన సూటు బూట్ వేసుకున్నాడు. ఆయనకి సువార్త పత్రిక, నేను ఎవరో తెలుసా అన్నారు. తెలియదు సార్, ఇది చదవండి మీరు పరలోకానికి పోతారంటే. ఆయన ఎవరో మళ్ళీ మీరు నన్ను పర్సనల్గా అడగండి, నేను చెప్తాను, ఎందుకంటే రికార్డ్ అయినప్పుడు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఎవరు ఎలా అర్థం చేసుకుంటారో కష్టం. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అవును బాబు, చాలా సంతోషం ఇలా చేస్తున్నావు అని. సో అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ మనుషులు ఎవరు కనబడట్లేదు, అంతా కార్లు కనబడుతున్నాయి. ఎక్కడ బ్లాక్ రోడ్స్, అదే సీనరీ ఎక్కడికి వెళ్ళినా కనబడుతుంది అనమాట. బ్రదర్ జోసెఫ్ కూడా వచ్చారు, హీ కెన్ వౌచ్ ఫర్ ఇట్. అలాగా ఒకలాంటి షాక్లోకి వెళ్ళిపోయాను. కల్చర్ షాక్, లాంగ్వేజ్ షాక్, అన్ని షాక్స్ అనమాట. అప్పుడు కోషి గారు మమ్మల్ని వాళ్ళ ప్లేస్కి, సైరక్యూస్కి పిలిచి, ఆయన ఎలాగూ తన అనుభవం ఆయన తొలి దినాల్లో ఎలా అనుభవము, ఇదే డిప్రెషన్, అంటే ఎవరికి సువార్త చెప్పాలి అలాంటివి ఆయన అనుభవాలన్నీ పంచుకొని, ప్రస్తుతం ఆయన ఎలా సేవ చేస్తున్నారు అని, యూనివర్సిటీ స్టూడెంట్స్ని ఎలా రీచ్ అవుతున్నారని ఆయన చెప్తూ వచ్చారనమాట. మాకు చూపించారు, ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టుకొని అన్నీ చూపించారు.
నాకేమో భయం, ఇంత పెద్ద ఆయనతో ఇంత క్యాజువల్గా ఎలా ఉండాలి అని. బట్ చాలా సన్నిహితంగా సహాయపడ్డారు ఆయన. ఏం లేదు, మీరు భోజనం వండండి, భోజనం వండి యూనివర్సిటీకి తీసుకెళ్ళండి, పిల్లలకి ఫ్రీగా ఫుడ్ పెట్టండి, పిల్లలు వస్తారు తింటారు, అప్పుడు సువార్త చెప్పండి. అది మోడల్, ఫ్రెండ్షిప్ ఇవాంజలిజం అంటారు. సో నేర్చుకున్నాం. ఇంకా మాకిద్దరికి ఎలా వండాలో తెలియదు అప్పుడు. ఆవాలంటే ఏంటి, నువ్వులు అడిగి అలా తెలుసుకునే వాళ్ళం అంట. సరే ఎలాగో వండి తీసుకెళ్లే వాళ్ళం ప్రేయర్ చేసుకుని. మళ్ళీ ఎవరి ఇన్స్పిరేషన్ దీనికంతా, మనకు వంట రాకపోయినా వచ్చినా కానీ ప్రార్థన చేస్తే ఆ వంట మంచిగా వస్తుంది. దైవజనుడే ఇన్స్పిరేషన్. ఎనీవే, నేను అలాగా మా పరిచర్య ప్రారంభమైంది. పిల్లలకి యూనివర్సిటీలో వంటలు తీసుకెళ్ళి వాళ్ళు ఇన్వైట్ చేసాం. ఫ్రీ ఫుడ్ అంటే అందరూ వచ్చేసేవాళ్ళు. ఫ్రీ అంటే ఫస్ట్ ఉంటారు అన్నట్టు. సో అందరూ వచ్చి ఫుడ్ తినేవాళ్ళు. అది బాగుందో బాగాలేదో వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు కాదు, కానీ తినేవాళ్ళు. ఒక సందర్భంగా 4 యవనస్తులు మా ఇంటికి వచ్చారు. ప్రవీణ్, రాహుల్, శ్రీకాంత్, గౌతమ్. వాళ్ళ పేర్లు అలా గుర్తుండిపోయినా. సువార్త భోజనం పెట్టాం. అంకుల్ నాకు ఇచ్చాడు కదా బైబిల్, అలాగా బైబిల్ ఇవ్వలేదు కానీ జాన్స్ గాస్పల్స్ ఇచ్చి వాళ్ళ కోసం ప్రేయర్ చేశాం. ప్రేయర్ చేస్తే వాళ్ళే వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఆల్ దిస్ అంటే సువార్త చెప్పాను. డూ యూ వాంట్ టు రిసీవ్ జీసస్ ఇన్ టు యువర్ హార్ట్స్? ఐ రిసీవ్డ్ అని నా సాక్ష్యం చెప్తే, యా వీ విల్ అన్నారు, వీ విల్ ప్రే అన్నారు. 4 మోకరించి, నాన్ క్రిస్టియన్స్ 4 మోకరించి, యేసుప్రభువా నా పాపాలు క్షమించని నేను చెప్తూ ఉంటే నా వెనకాల రిపీట్ చేశారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. అరే నేను ఏమి ఎఫర్ట్ పెట్టలేదు, నా ప్రభావం ఏమీ లేదు ఇక్కడ, అయినా ఇది జరుగుతుంది అంటే ఇక్కడ దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు. ఇది దేవుని కార్యమై ఒకలాంటి మర్యాద, గౌరవం, భయం ఏర్పడింది. దేవుడు నన్ను నా భార్యను ఆ పరిచర్యకు పిలిచాడు అని మాకు నిర్ధారణ అయిందనమాట. మిస్సెస్ కోషి, ఇందిరా ఆంటీ ఆమె అనేవాళ్ళు, గాడ్స్ కమాండ్ ఈస్ టు గో ఇన్ టు ఆల్ ద వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్, బట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్. ప్రపంచంలోకి వెళ్ళి సువార్త చెప్పమని చెప్పి ప్రభు అన్నాడు. ప్రపంచమంతా నీ ఇంటి వెనకాలే ఉంది. ఇంటి వెనకాల ఏముందంటే యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీలో రకరకాల దేశాల వాళ్ళు ఉంటారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సువార్త చెప్పు అని. డూ యూ నో దట్ బ్రదర్ బక్సింగ్ వాస్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అండ్ దట్స్ హౌ he came close to Christ. He was an international student staying as a guest in a host family. సో ఆ విధంగా ప్రభు మా మధ్యలో కార్యం చేస్తూ వచ్చాడు. యవనస్తులు ప్రభువుని నమ్ముకుంటున్నారు. ఒక 15 మంది దాకా పోగయ్యారు. బైబిల్ స్టడీ స్టార్ట్ చేశాం, ప్రేయర్ మీటింగ్ స్టార్ట్ చేశాం. అవర్ హౌస్ ఈజ్ ఓపెన్ హౌస్. ఎవరైనా ఎప్పుడైనా వస్తే వాళ్ళు, ఎవరైనా ఎప్పుడైనా. కానీ చాలా కష్టం వాళ్ళతో. వాళ్ళ కేక్, వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్స్ అవన్నీ వైల్డ్గా ఉండేటివి అనమాట. కానీ ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలంటే నేను అందరి వంటి వాడనైతే, కోషి గారు చెప్పిన మాట ఎప్పుడు నాకు గుర్తుండేది. ఐ హ్యావ్ బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్ దట్ ఐ మైట్ విన్ సమ్. ఇదేలాగే ఉండి నేను వీళ్ళని జయిస్తానంటే కుదరదు సతీష్. యూ హ్యావ్ టు బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ పీపుల్. యూదులకు యూదుడు వంటి వాడిని అయితేనే, అన్యులకు అన్యుడు వంటి వాడిని అయితే. సో ఎందుకంటే నాకు ఇక్కడ ఒక 4 సంవత్సరాలు ఉండి ఇదే పద్ధతి అన్నట్టు నా మైండ్లో అలా డీప్గా వెళ్ళిపోయింది అనమాట. దాంట్లో నుంచి కొద్దిగా బయటికి రావాలంటే దానికి దేవుడు వాడుకున్న పాత్ర కోషి అంకుల్. దేవుడు ఆ విధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్యలో పని ప్రారంభించడానికి సహాయపడ్డాడు. అయితే వీళ్ళందరూ ఆ బైబిల్ స్టడీకి అలా వస్తున్నారు, కానీ సహవాసము, బల్ల, రొట్టె విరుచుట, ఆరాధన అవి లేకుండా ఉండేవి. సో ప్రార్థన చేసి అవి కూడా 2007వ సంవత్సరంలో, లాంగ్ స్టోరీ షార్ట్, టైం లేదు కాబట్టి, 2007వ సంవత్సరంలో అక్కడ అగాపే చర్చ్. అగాపే అంటే అన్కండిషనల్ లవ్. అక్కడ యూనివర్సిటీలో ఏదైతే మేము ఒక అపార్ట్మెంట్ రెంట్కి తీసుకొని అక్కడ పిల్లల్ని పోగు చేసి మీటింగ్ పెట్టేవాళ్ళమో, కోషి గారిని అడిగాం, అంకుల్ ఈ ఇంటికి ఏదైనా ఒక పేరు ఇవ్వండి అంటే, అగాపే హౌస్ అన్న. అన్కండిషనల్ గాడ్స్ లవ్, యూ కాల్ ఇట్ అగాపే హౌస్. సో అలాగా మేము అగాపే హౌస్ అని అనౌన్స్ చేసేవాళ్ళం. అదే అగాపే హౌస్ అగాపే చర్చ్ అయిపోయింది అన్నమాట. అగాపే చర్చ్ సిన్స్ 2007 December 16th వీ హ్యావ్ బీన్ మీటింగ్. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూదిగంతముల వరకు సొత్తుగాను నీకు ఇస్తాను. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నువ్వు ఎక్కడైతే బలిపీఠం కట్టి నా నామం పేరిట నువ్వు ప్రార్థన చేస్తావు, అక్కడికి నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను.
ఆ రెఫరెన్స్ నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు కానీ బట్ దేవుని వాక్యంలో ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఆ విధంగా బల్ల సహవాసం ప్రారంభమైందనమాట. ఉద్యోగం చేసుకుంటూనే దేవుని పనిలో నిమగ్నమై ఉండేవాళ్ళం. యవనస్తులు, ప్రభు నమ్ముకునే వాళ్ళు, కొత్త ఫ్యామిలీస్ వచ్చేవాళ్ళు. అయితే ప్రభు మాకు యాన్యువల్ కాన్ఫరెన్స్, స్ప్రింగ్ రిట్రీట్స్ అనేవాళ్ళం ముందు. ఇప్పుడు హోలీ కాన్వకేషన్స్ అంటున్నాం. ఆ హోలీ కాన్వకేషన్ కూడా సంవత్సరం అక్కడ స్టార్ట్ చేసేదానికి ప్రభు మాకు ప్రూఫ్ ఇచ్చాడు. దాదాపు 16 టైమ్స్ ఇప్పుడు అక్కడ హోలీ కాన్వకేషన్ కండక్ట్ చేయడం జరిగింది. దైవజనుడు కూడా మా దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని మాకు పంచుకోవడము, మమ్మల్ని ప్రోత్సహించడం. దాదాపు 5 సంవత్సరాలు 5 టైమ్స్ అంకుల్ రావడం జరిగింది. ఆ విధంగా అంకుల్ నేను కలుసుకున్నాను. చాలా ప్రోత్సాహం దైవజనుడి ద్వారా నేను పొందుతున్నాను, జాన్ సుబ్బారెడ్డి అంకుల్ ద్వారా. అదర్వైజ్ ఐఎమ్ ఏ నో బడీ. అసలు ఇవన్నీ నాకు కొత్తే. I rather do some counseling and be comfortable in my own sphere than do something out of my comfort zone. But I am learning. అది నేను చెప్పేది. నేను నేర్చుకుంటున్నా. ఎప్పుడు నేర్చుకుంటామంటే మనము ఫీల్డ్లో ఉన్నప్పుడే నేర్చుకుంటాం. అట్లా అని చెప్పి మనము ఏం తెలియకుండా దిగడం అలా కూడా కాదు. దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. కానీ నెక్స్ట్ ఏంటి అని ప్రార్థన చేస్తున్నప్పుడు 2 సంవత్సరాల క్రితం ఒక మెన్స్ రిట్రీట్కి వెళ్ళాను. ఆ మెన్స్ రిట్రీట్కి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. ఏమైనా మాట్లాడాడంటే చదువుతాను. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. No man that warreth entangleth himself with the affairs of this life, that he may please him who had chosen him to be a soldier. తన యజమానునే సంతోషపెట్టేదానికి అతడు పూనుకుంటాడు, కానీ ఈ జీవన వ్యాపారములలో చిక్కుకున్నాడు. ఒక కల్నల్ అంటే మెరీన్ కల్నల్, అమెరికన్ ఆర్మీలో మెరీన్ ఆయన కల్నల్, హై పొజిషన్. ఇక్కడ ఇండియాలో ఈక్వల్ ర్యాంక్ ఏంటో తెలియదు కానీ మేజర్ జనరల్లో ఇది అలాగా. ఆయన సాక్ష్యం పంచుకుంటూ ఆయన ఇలా అన్నాడు. ఒక కారులో వెళ్తున్నాడు, ఒక స్టేషన్ నుండి ఇంకొక స్టేషన్కి, బేస్ నుండి ఇంకొక బేస్కి వెళ్తున్నాడు. కారులో వెళ్తుంటే తనతో పాటు ఒక కుమారుడు, వెనకాల కారులో తన భార్య, ఆమె గర్భిణి, ఇంకొక కుమార్తె, ఇంకొక బిడ్డ. వాళ్ళు నలుగురు అనుకోండి, గర్భిణి కాబట్టి. ఈయన 2. అలా వెళ్తూ ఉంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ నోవేర్, ఆరిజోనా డెసర్ట్లో, ఎవరు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో ఆయన ఆ బ్యాక్ రేర్ వ్యూ మిర్రర్లో చూస్తున్నప్పుడు తన భార్య కారు పల్టీలు కొడుతుంది. ఆయన ఆ మిర్రర్లో చూస్తుంటే ఆయనకి ఏం చేయాలి, సో తిరుక్కొని వచ్చేసరికి ఆ పిల్లలిద్దరూ, ఆమె, అందరూ చనిపోయారు. ఆయన సాక్ష్యం, ఆయన గెస్ట్ స్పీకర్ అన్నమాట అక్కడ. అప్పుడు ఆయన వాళ్ళని పట్టుకొని ఏడుస్తున్నాడు. సహాయం లేదు, ఏం చేయాలో తెలియదు. ఆయన ఒక సవాల్ వేశాడు. నా యూనిఫామ్ తీసేసినప్పుడు, నా మెడల్స్ అన్నీ తీసేసినప్పుడు, ఇవన్నీ తీసేసినప్పుడు, అంటే ఇఫ్ ఐఎమ్ స్ట్రిప్డ్ ఆఫ్ ఆల్ మై ఆనర్, ఆల్ మై క్రెడిట్స్, హూ యామ్ ఐ? నేను ఎవరిని? నా 4 కుటుంబస్తులు నిస్సహాయకునిగా, వాళ్ళకి నేను ఏమీ చేయలేకపోయాను. ఆ పరిస్థితుల్లో కాపాడాల్సింది ఏమీ చేయలేకపోయాను. హూ యామ్ ఐ? ఒక కల్నల్గా ఉండి కూడా నేను వెళ్తే అందరూ సల్యూట్ కొడతారు, కానీ అధికారం ఏమీ సహాయపడట్లేదు. ఇప్పుడు హూ యామ్ ఐ? ప్రభు అతనితో మాట్లాడి తన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన సేవ ఎక్కడంటే మెరీనర్స్, అంటే ఈ ఆర్మీ వాళ్ళ మధ్యలో సేవ చేస్తాడు చాలా మంచిగా. ఆయన జీవితం నన్ను ప్రభావితం చేసిన ఆయన సాక్ష్యం. ఆయన ఈ మాట అన్నాడు, ఈ ఆర్మీలో చేరిన వాడు ఆఫీసర్నే ప్లీజ్ చేస్తాడు కానీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నువ్వు నా సేవకు రావాల్సి అయితే. ఎందుకంటే అప్పుడే నాకు ప్రమోషన్స్ అన్నీ మా ఆఫీస్లో అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మంచి ఉద్యోగం ఉండేది, ప్రోగ్రామ్ మేనేజర్. దాదాపు 70-80 మంది పనిచేసేవాళ్ళు నా కింద. ప్రమోషన్, ఇంకా హయ్యర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఈయన ఈ మాట అనేసరికి రోమన్స్ 12:2 చెప్పాను కదా, డోంట్ బీ కన్ఫర్మ్డ్ బట్ బీ యీ ట్రాన్స్ఫార్మ్డ్. డోంట్ బీ కన్ఫర్మ్డ్ బట్ బీ యీ ట్రాన్స్ఫార్మ్డ్. అప్పుడు ప్రభువుకు
తన సేవ కొరకు నేను పిలుపు అందుకొని నా జీవితాన్ని ప్రభు సేవ కొరకు సమర్పించుకున్నాను. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఏం తెలియదు. మళ్ళీ ఇంకోటి అనుకున్నాను, ఆల్రెడీ సేవ చేస్తున్నాను కదా, ఇంతగా ఒక చర్చి, స్టూడెంట్స్ మినిస్ట్రీ అవన్నీ ఉన్నాయి, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఏం చేయబోతాను అని. కానీ ప్రభు పిలుపుకు లోబడ్డాను. ఆ సందర్భంగా ముందు నుంచి ఆశ ఉంది ప్రభు సేవ, పూర్తికాల సేవ చేయాలని. కానీ ఆ సందర్భంగా ఇంకా ముందుకు అలాగూ నిర్లక్ష్యంగా వెళ్ళదలుచుకోలేదన్నమాట. సలోమితో మాట్లాడితే ఆమెన్నది, దేవుడు మాట్లాడుతుంటే మనకు ఆప్షన్స్ ఏమున్నాయి అన్నది. ఇఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్, వాట్ ఆప్షన్స్ వీ హ్యావ్. చూడండి, ఆమెతో దేవుడు ఆ, ఆ, సామెతలు చివరి అధ్యాయం నుండి కూడా ప్రభు మాట్లాడాడని ఆమె కూడా సాక్ష్యం ఇచ్చింది. ఆ విధంగా షీ అలౌడ్ మీ టు ట్రాన్సిషన్ టు ఫుల్ టైం. ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇప్పుడు ఈ సాక్ష్యం మీరు విన్నారు. ఒక వ్యక్తిని మీరు ఏ విధంగా క్రీస్తు కొరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, మీ చేతుల్లో కూడా ఉంది. ఏ విధంగా మీరు మీ స్నేహితులను ప్రభులోకి తీసుకురాగలరు. ఇప్పుడు నేను వీళ్ళందరినీ చూస్తే వాళ్ళు ఏదో కొంతమంది డెలిబరేట్గా అటెంప్ట్ చేసి ఉండొచ్చు ఆశతో, కొంతమంది వాళ్ళ సాధారణ క్రైస్తవ జీవితాన్ని ప్రభువుకు నమ్మకంగా జీవిస్తున్నారు అంతే. వాళ్ళు ఏదో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి నా దగ్గర కూడా రాలేదు. వాళ్ళు ప్రభువుని గణపరిచే విధంగా సాధారణమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు. సింపుల్ క్రిస్టియన్ లైఫ్ ఆనరింగ్ క్రైస్ట్. వాళ్ళను చూచి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. జస్ట్ చూడడం. మీరు గమనించినా గమనించకపోయినా ఇతరులు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మన ప్రవర్తన, మీ స్కూల్స్లో. నేను చాలా చెప్పగలను, కానీ సమయం మనం లేదు కాబట్టి కొన్ని ఉదాహరణలు. ఎలాగో స్కూల్స్లో పిల్లలు వాళ్ళ సాక్ష్యాన్ని, వాళ్ళ మాటలను బట్టి ఇతరులు ప్రభుని నమ్ముకున్నారు. అల్టిమేట్లీ ప్రభు సేవ అనేది అది ఎంతో గొప్ప ఆధిక్యత. మీరు చదువుకోవచ్చు మంచిదా. ఆ కళ్ళను చూడండి, అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేని వాడిగా నిస్సహాయునిగా అక్కడ మిగిలిపోయాను అన్నాడు. సో జీవితం అలాగూ మనకు కొన్నిసార్లు అర్థమైనప్పుడు అయ్యో ఇంతేనా అనిపిస్తుంది. మీ జీవితాలను మీరు ప్రభు కొరకు ఇస్తే, ఆయన సేవ కొరకు ఇస్తే ప్రభు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలని నాకైతే క్లారిటీ లేదు. అంటే సేవకు వచ్చానే కానీ నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, ఐ నో మై సేవియర్. ఆయన నన్ను ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు. అది మాత్రం నాకు తెలుసు. భయం ఉంది అంటే ఏం చేయాలనే దానికి ఒక భయం ఉంది, కానీ భయం కూడా లేదు, ఆయన చూసుకుంటాడు.